హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 52వ కథని మొదలు పెట్టేసుకుందాం. కథ పేరు కానుక. కథ ఇలా మొదలవుతుంది. తలుపు తెరిస్తే భళ్ళున ఇల్లంతా వెలుతురు కమ్ముకున్నట్టు కపిలవస్తు నగరం నిండా వెలుగు. జనం కళ్ళల్లో వెలుగు. గబగబా పరుగులు, తోసుకోటాలు, సందడి. అందరి ముఖాల్లో చెరగని చిరునవ్వులు. గుండెల్ని ఉయ్యాలలూగుతున్నాయి. సంబరం తెర్లిపోతోంది. రాజకుమారుడు తిరిగొస్తున్నాడంట. బుద్ధుడయ్యాడంట. రాజ్యమేలవలసిన రాజు లోకాన్నంతా ఏలుతున్నాడంట. రాజాదిరాజులు కాళ్లబడి మొక్కులిడుతున్నారట. గుసగుసలు చెప్పుకుంటూ గునగునా పరుగులు. పెద్దల సంబరాలు చూస్తూ పిల్లల చప్పట్లు. రాజవీధిన కర్పూరోదకం కల్లాపి చల్లారు. ఆడవాళ్లు రంగురంగుల ముగ్గుల వలయాలు వలయాలు వలయాలుగా తీరుస్తున్నారు. కాళ్ల గజ్జెలు గల్లు గల్లుమనగా జారిపోతున్న కరకంకణాలు పైకి తోసుకుంటూ ముక్కరలు పలుకున మెరుస్తుండగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ ముగ్గులేస్తున్నారు. అంతోసి అందగాడు అడవుల పాలాయనే. ఓ రోజు రాజు ఒంటిన ఎండ సోకితే వారం పాటు ఒళ్ళు కందిందంట. పవళిస్తే పట్టుపరుపు దారం గుచ్చుకుందంట. పాలమీది మీగడ పొరలో పంచదార పలుకు పంటికి కంటకమైందట. అంత సుకుమారుడు అడవుల ఏ ఎండ కాసెనో, ఏ వాన తడిసెనో, ఏ ముళ్ళబాట నడిచెనో, ఏ కసరుకాయ కొరికెనో అని ఊసులాడుకుంటుంటే కళ్ళనీళ్లు రాగా, ముక్కులు ఎర్రబడగా, పదే పదే తుడుచుకుంటుంటే ముక్కరలోని పుష్యరాగాలు ఎండకు ఎర్రగా మెరిసి ముక్కులను మరింత ఎర్రగా చేస్తున్నాయి. బాట నిండా పువ్వులు పరిచారు. మెత్తగా ఒత్తి చూశారు. స్వామి పాదాలు ఎక్కడ కసు క- కసు స్వామి పాదాలు ఎక్కడ కసందుతాయోనని మరింత ఒత్తుగా పువ్వులు పోశారు. అంతఃపురంలో యశోధర. అలనాటి అర్ధరాత్రి నన్ను విడిచి వెళ్ళిన స్వామి ఈనాటి సుప్రభాతాన విచ్చేస్తున్నారు. మాట చెప్పకుండా మాయమయ్యావే, నేనడ్డు వస్తున్నాననుకున్నావా ప్రభూ? మనసులోని కోరిక సూచనగా అన్న అన్ని సౌకర్యాలు చేసి పెడుతూనే నేనడ్డమైతే నన్నే వదిలించుకుందునే. ఈరోజు స్వామిని ఎలాగునా స్వాగతమివ్వను. అద్దం ముందు అలంకరించుకోబోయింది యశోధర. తలదువ్వుకోబోయింది. తన ముంగురులు సరిదిద్దే స్వామి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి దువ్వుకోలేదు. తల జడలు కట్టింది. అలాగే ఉండని అనుకుంది. చెక్కిలి దిద్దుకుపోయింది. ఆ చెక్కిలిని పెదవులకు అతికించి తన గుండెలో పొదుక్కున్న స్వామి తన కళ్ళలో కళ్ళు పెట్టి నీ కళ్ళలో ఉదయం సాయం సంధ్యలున్నాయంటూ పవళ్ళు రాత్రిళ్ళు తన ఒళ్ళో పడుకున్న స్వామి తన విశాలమైన బాహులతో ఈ శరీరాన్నందుకొని ఏకశరీరంగా చేసి మలసిన స్వామి ఇన్ని రోజులకు తిరిగి వస్తున్నాడు. ఎలా అలంకరించను ఈ శరీరాన్ని, ఈ ముంగురుల్ని, ఈ చెక్కిళ్ళని, ఈ పెదవుల్ని? ఈ శరీరాన్ని కాదని వద్దని వెళ్ళిపోయావుగా స్వామి, మరి వీటిని అలంకరించను, అలాగే ఉండని. యశోధర అలంకరించుకోలేదు. అలనాటి అర్ధరాత్రి తన స్వామి తన్ని విడిచి వెళ్ళిపోయిన రాత్రి కట్టుకున్న పీతాంబరానే తిరిగి కట్టుకుంది. శుద్ధోదనుడు కళవళపడుతున్నాడు. నా బిడ్డ తిరిగి వస్తున్నాడు. రాజాదిరాజులు చేత పాదాలు కడిగించుకొని నా కొడుకు తిరిగి వస్తున్నాడు అనుకుంటూ వెండిగడ్డం మెరుస్తుండగా అస్థిమితంగా పచారులు చేస్తున్నాడు. అంతలో మనవడు రాహులుడు తాత దగ్గరకొచ్చాడు. రాహులుణ్ణి గుచ్చి ఎత్తుకొని, మీ నాన్న వస్తున్నాడయ్యా, మనమంతా స్వాగతం చెప్పాలయ్యా, పదయ్యా పద అంటూ పొంగుతున్న కన్నీళ్లు ఆపుకుంటూ ముందుకు నడిచాడు. మంగళవాద్యాలు మోగాయి. వీధుల్లో జనం కిక్కిరిసి ఉన్నారు. అల్లడుగు బుద్ధుడు, అల్లదే వెలుగు. వీధుల నిండా వెన్నెల. అందరి కళ్ళల్లో వెన్నెల. ఆగని కన్నీటి ధారలు, గుబగుబలాడే గుండెలు, జలజలదారుతున్న పూలు, ఒళ్ళు పొంగిపోయేటట్లు జయధ్వానాలు. బుద్ధుడు అందరి వైపు చూశాడు. జనసముద్రం నిశ్శబ్దమైపోయింది.
అందరికీ దిగ్భ్రమ, మైమరపు. రాజకుమారుడు సన్యాసి అయ్యాడు. రత్న కిరీటం లేదు, మణిహారాలు లేవు. కాషాయాంబరాలతో, చిరునవ్వు తూపులతో అందరి కళ్ళలోకి చూస్తున్నాడు. ఆకాశంలోంచి కాంతిగోళం భూమిని తాకినట్టుంది. అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు. స్వామి ముందుకు నడుస్తున్నాడు. పువ్వులు నలిగిపోకుండా నడుస్తున్నాడు. పువ్వులు తమ జన్మ ధన్యమైనట్టు బుద్ధుడి పాదాలకంటుకొని వదలటం లేదు. జనం బుద్ధుని పాదాల మీద పడిపోతున్నారు. కన్నీళ్లతో కాళ్ళు కడుగుతున్నారు. ఆ చూపు, ఆ నవ్వు, ఆ అభయం, అందరూ ద్రవించిపోతున్నారు. యశోధర ముందుకు వచ్చింది. తన శిరోజాల్లాగే స్వామి శిరోజాలు కూడా జడలు కట్టాయి. బుద్ధుడు యశోధరని చూసి చిరునవ్వు నవ్వాడు. యశోధరకు మాట రాలేదు, గొంతు విచ్చుకోలేదు. బుద్ధుడి పాదాలు తాకింది యశోధర. ఆ స్పర్శ అతిలోకంగా తోచింది. ముందుకు వస్తున్న బుద్ధుడికి తండ్రి శుద్ధోదనుడు ఎదురు వచ్చాడు. కన్నీళ్లు కావాలుతుండగా శుద్ధోదనుడు అన్నాడు, అయ్యా, నువ్వు నా కొడుకువి, నేను నీకు తండ్రిని. నువ్వు లోకానికి తండ్రివయ్యాయి. లోకాలకు తండ్రివైన నీకు ఈ తండ్రి ఏమిచ్చుకోగలడు? నీ కొడుకునే నీకు కానుకగా ఇచ్చుకుంటున్నాను అంటూ రాహులుణ్ణి బుద్ధుడికి అర్పించాడు. ఆ దృశ్యాన్ని పాలరాతిలో పలికించి మనకు అందించాడు అమరావతి శిల్పి. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా కథా వీడియోలు మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయటం కోసం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.